హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా మా చెల్లి వాళ్ళ మరిదికి అయితే మ్యారేజ్ అయిందండి. మా సైడ్ పెళ్ళిళ్ళు ఏ విధంగా జరుగుతాయో మీతో షేర్ చేసుకుంటానని నేను ఈ వీడియోనైతే చేశానండి. పెళ్ళికి ఒక్కరోజు ముందు అమ్మాయి వాళ్ళ ఇంటికి ప్రధానమైతే తీసుకుని వెళ్ళి అక్కడ చేస్తారండి. ఇలా పంచదారతో చిలకలను పోయించి పంచదార చిలకలు, చీనీ పొంగులు, కాజాలు, పూరీలు, లడ్డూలు, ఇంకా అరటిపళ్ళు గెల, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పట్టు చీర, మేకప్ బాక్స్తో సహా అన్నింటిని కూడా తీసుకుని వెళతారండి. వాళ్ళ చుట్టాల్లోనే కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చి అమ్మాయిని పిలుపుకైతే పంపిస్తారండి. నేను మా ఫ్రెండ్ అన్నమాట. మేమందరం కలిసి ఆ అమ్మాయిని అయితే పిలుపుకైతే వెళ్ళామండి. ఇలా అందరం కలిసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాము. మాతో పాటు తీసుకువచ్చిన సామాన్లన్నింటినీ కూడా తీసి ప్రధానమైతే చేస్తామండి. పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా తలదానాలు అయితే ఇప్పించామండి. అమ్మాయి అయితే చాలా బాగుంది కదా. తీసుకువచ్చిన అన్నింటితో ఇలా అమ్మాయికి అయితే ప్రదానం చేశారండి. మా ఫ్రెండ్కి కొన్ని ఫొటోస్ తీసి ప్రదానం పూర్తయ్యాక భోజనం అయితే చేశామండి. గారెలు, పూరీలు, అరిసెలు, ఇంకా మొత్తం కర్రీ, పాయసం, బిర్యానీతో భోజనం అయితే కంప్లీట్ చేసేసామండి. మా ఊర్లో ఎవరికి పెళ్లి జరిగినా సరే మొదటి తాంబూలం అయితే మా నాన్నకే తెచ్చిస్తారండి. మా నాన్న వాళ్ళకు బొట్టు పెట్టి ఆశీర్వదించి పంపిస్తారు. ఇలా బియ్యము,
వదిన చూడు. పెళ్ళిళ్ళలో ఈ కర్పూరం బిళ్ళలనైతే ఎందుకు ఇస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మొత్తానికి మా చిన్న మరిది పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగిందండి. మీ అందరి ఆశీర్వాదం అయితే వాళ్ళకు తప్పకుండా ఉండాలి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళ ఈడు జోడు ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్ అండి.